యువతే వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టులు భర్తీకి ఫైనాన్స్ శాఖ గ్రీన్ సిగ్నల్. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్, ఆఫీసర్ల కసరత్తు. మొత్తానికైతే ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత 5348 మరి వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్ల కోసం జరుగుతున్న స్టంట్స్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే 5348 పోస్టులు కనుక ఖాళీ ఉండేదంటే ఈరోజు ఆ ఖాళీ ఉన్నటువంటి పోస్టులని ఎలక్షన్ కోడ్ రాకముందే భర్తీ చేస్తే మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. మరి ఈరోజు జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ ఉంటాయి. జూన్ 4వ తారీఖు తర్వాత మళ్ళీ కొత్త ఎంపీలు ఎన్నికైన తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారాలు, కొత్త ప్రభుత్వం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏం జరుగుతుంది, అవంతా అయిపోయేసరికి జూన్ జూలై అవుతుంది. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చేదంటే మళ్ళీ వచ్చే డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. లేదంటే జూలైలో నోటిఫికేషన్ వచ్చినా కూడా అక్టోబర్లో, నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే నవంబర్లో జరగబోయేటువంటి పరీక్షల గురించి ఇప్పటి నుండే 5348 పోస్టులు అంటే దగ్గర 5,500 పోస్టులు అంటే ఏం లేదన్నా కూడా ఒక 50,000 మంది నిరుద్యోగులు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా వాళ్ళు కుట్రలు వేస్తున్నారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. యువతే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, మెజారిటీ లోక్సభ స్థానంలో ఇదే పరిస్థితి. పార్టీ సర్వేల్లో తేటతెల్లం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింతగా గ్రాఫ్ డౌన్. అందుకే పోటీకి నేతల వెనుకడు. ప్రకటించిన అభ్యర్థులు కూడా బరిలో ఉంటారనేది డౌటే. పైకి మాత్రం గెలుపుపై అధిష్టానం ధీమా అని చెప్పేసి వార్త వస్తుంది. మరి నిన్న మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారాన్ని కొనసాగించినటువంటి కేసీఆర్ ఎందుకు ఈరోజు థర్డ్ ప్లేస్కి పడిపోయాడు? థర్డ్ ప్లేస్కి పడిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంతటి పరిస్థితులు ఏమై ఉంటాయి? ఒక్కసారి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కుటుంబ సభ్యులకి కంపల్సరీ ఉంటుంది. ఈరోజు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయింది. దాంతోపాటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనకపోతున్నారు. ఈరోజు జహీరాబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ జహీరాబాద్ ఎంపీ పార్టీకి రాజీనామా చేసి పోయి బీజేపీ పార్టీలో చేరిండు. ఆయన బీజేపీ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ పార్టీ మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఆయన జహీరాబాద్ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చేవెళ్ళ రంజిత్ రెడ్డిని చూసినట్లయితే చేవెళ్ళ రంజిత్ రెడ్డి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయాలంటే భయపడి అసలు పోటీకి ఎంత ఖర్చు అయినా మేము చూసుకుంటాము, నువ్వు పోటీ చేయి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిన పరిస్థితి. లేదంటే వరంగల్లో పసునూరి దయాకర్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఈరోజు బీజేపీలో చేరి బీజేపీ నుండి పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మాజీ ఎంపీలు కానీ ఈరోజు మా నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు సార్ ఈరోజు మరి బీజేపీలో ఏరి వాళ్ళ కొడుకు బీజేపీ టికెట్ ఇప్పించుకొని ఈరోజు బీజేపీ నుండి పోటీకి సిద్ధంగా పోటీలో ఉన్నాడు. అదే నాగర్ కర్నూలు నుండి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఆర్ఎస్లో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇక నాగర్ కర్నూలు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి అక్కడ రాములు గారేమో క్లియర్గా బీజేపీ నుండి టికెట్ తెచ్చుకొని దాదాపు 15 రోజుల క్రితం నుండే పని స్టార్ట్ చేసుకొని రాజకీయం చేస్తున్నాడు. బూత్ లెవెల్లో కూడా అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఈరోజు నరేంద్ర మోడీని తీసుకొచ్చి 3 రోజుల క్రితం నరేంద్ర మోడీతో ఒక కార్యక్రమం చేయించాడు. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏమో పూర్తి స్థాయిలో అభ్యర్థులను తీసుకోవడము, సరైన అభ్యర్థులను పెట్టేటి ఈరోజు ఎంపీ ఎలక్షన్లో పోతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. మేము ఖర్చు వేసుకుంటామని చెప్పినా కూడా అభ్యర్థులు కరువైపోయారు. మరి థర్డ్ ప్లేస్కి పడిపోయింది అనే వార్త మాత్రం మనం చూస్తున్నాం. ప్రకటించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండరా? నాకు తెలిసి అయితే ఈరోజు కేవలం కరీంనగర్లో ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ అనే ఒక వ్యక్తి తప్ప, బండి సంజయ్ మీద పోటీ చేసి బోయినపల్లి వినోద్ కుమార్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా కాన్ఫిడెంట్గా నేను ఇదే పార్టీలో ఉంటా, నేను గెలుస్తా అనే నమ్మకంతో ఉన్నట్టుగా కనబడట్లేదు. మరి కరీంనగర్లో ఏం జరుగుతుంది? బండి సంజయ్ గెలుస్తాడా, లేదంటే పొన్నం ప్రభాకర్ నిలబెట్టినటువంటి అభ్యర్థి గెలుస్తాడా, లేదంటే బీఆర్ఎస్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తాడా అని చెప్పేసి గట్టి పోటీ కరీంనగర్ నియోజకవర్గంలో ఉండొచ్చు. కానీ మరి ఈరోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం తప్పకుండా 3వ స్థానానికి పడిపోయింది. మరి ఈ బీఆర్ఎస్ గ్రాఫ్ 3వ స్థానానికి పడిపోవడం విషయంలో ఒకవేళ కనుక బీఎస్పీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇండిపెండెంట్గా ఉండి అంటే వాళ్ళు ఏ పొత్తు లేకుండా బీఎస్పీ నుండి పోటీ చేసినా కూడా బీఆర్ఎస్ 4వ స్థానానికి పడిపోయి బీఎస్పీ 3వ స్థానంలో పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనబడింది. మరి ఏం జరుగుతుంది ఏందో చూడాల్సిన అవసరం ఉంది.